ఈ స్టోరీలో మనం గాడిదలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసి ప్రజలను మోసం చేసిన కొంతమంది అడ్డగాడిదల గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందుగా అసలు మనం ఎందుకు నమ్మాం అనేది చూద్దాం. గాడిద పాలతో చేసిన సబ్బు వాసన తెలుసా? ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ స్వయంగా ఓ గాడిద పాలతో చేసిన ప్రొడక్ట్స్ ఓపెనింగ్ సెరమనీలో పాల్గొని మహా గొప్పగా గాడిదల గురించి చెప్పారామె. మనం మళ్ళీ వెనక్కెళ్ళాలి. బయట దేశాలు ఎప్పటి నుంచో గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తున్నాయి, మనం ఎందుకు చేయడం లేదు? ఢిల్లీలో నేను గాడిద పాలతో చేసిన సబ్బు కొంటే 500 రూపాయలు అన్నారు. అయినా సరే గాడిద పాలతో చేసిన సబ్బుకు ఆ మాత్రం ధర పెట్టాల్సిందే అని మీడియాలో మీటింగులు పెట్టి మరీ చెప్పారు. అవన్నీ చూసి మనం వీడియోల మీద వీడియోలు చేశాం. చాలా మంది ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ముందుగా వారందరికీ సారీ, కానీ ఇది మనం రీసెర్చ్ చేసి చెప్పింది కాదు, మీడియాలో వచ్చిన వార్తలు చూసి అందించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. మరి ఎందుకు నమ్మని చెప్పండి? ఓ సంఘం వారు సబ్బులు తయారు చేసి ఏకంగా మేనకా గాంధీకి అమ్ముతున్నామంటే ఎందుకు నమ్మం? గాడిదలను చంపకుండా వాటి పాలతో సబ్బులు తయారు చేస్తే మీ అందం 3 పెరుగుతుందని మేనకా గాంధీ చెప్పారు. అంతేనా? మీకు నమ్మకం లేకపోతే ప్రపంచ అందగత్తె ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలతో చేసిన సబ్బులతో స్నానం చేసేవారు. గాడిద పాలను సేకరించి ఆ పాలను ఓ తొట్టులో పోయించి ఆ టబ్బులో గంటల సేపు నానేవారు. అందుకే క్లియోపాత్ర అందం వయసుతో పాటు పరిగెత్తి పెరిగిందని సెలవిచ్చారు. మరి గాడిద పాల మజాకా అని చాలా కథలే చెప్పుకున్నాం మనం. కానీ అసలు ఇందులో అసలు గాడిదల తప్పేం లేదు. మనిషి రూపంలో ఉన్న అడ్డగాడిదలే సిసల కారకులు. మరి ఆ అడ్డగాడిదలు ఎవరో చూద్దాం. ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ నమ్మకానికి దూరంగా ఉన్న వాటిని కూడా డబ్బు విషయంలో నమ్ముతూ ఉంటారు కొంతమంది. చివరకు మోసపోయామని లబోదిబ్బమంటారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తమిళనాడుకు చెందిన ఓ అడ్డగాడిదున్నాడు. వాడి పేరు ఉలగనాథన్. వీడికి అసలు చదివే అబ్బలేదు. 7th ఫెయిల్ 6th పాస్ అన్న టైపు. ఈ అడ్డగాడిద ఓ వ్యాపారం మొదలు పెట్టాడు. అదే ది డాంకీ ప్యాలెస్. వీడికి ఈ కంపెనీ పేరు స్పెల్లింగ్ కూడా రాయడం రాదు, కానీ పేరు రిచ్గా ఉండాలని తెలిసిన వాళ్ళతో పేరు పెట్టించాడు. వీడి 7th క్లాస్ బ్రెయిన్కి మోసం చేయడం మాత్రమే తెలుసు. వాడికున్న తెలివికి కష్టపడి డబ్బు సంపాదించలేడు. చేసినా కూడా అది తినడానికి కూడా సరిపోదు. కానీ వీడి ఆశ ఏంటంటే కోట్లు సంపాదించాలి, ఖరీదైన కారులో తిరగాలనుకున్నాడు. అందుకే ది డాంకీ ప్యాలెస్ అని పెట్టాడు. పేరులోనే ఉంది కదా గాడిదల వ్యాపారం అని. కాకపోతే గాడిదలను ప్యాలెస్లో పెడతానని చెబుతున్నాడన్నమాట. అయితే వీడి టార్గెట్ ఏంటంటే అమాయకులను వెర్రి గాడిదలను చేసి డబ్బు కొల్లగొట్టడమే వీడి వృత్తి. ఇందుకు గాడిదలను వాడుకున్నాడు. అలా తమిళనాడులోని తిరువల్వేలులో గ్రాండ్గా ఈ గాడిదల వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వీటి మీద వీడియోలు చేసి ప్రచారం మొదలు పెట్టాడు. అదేమంటే బర్రెపాలు చెక్కటివి 80 రూపాయలే, కానీ గాడిద పాలు లీటర్ 1600. మన దగ్గర వీటిని కొనరు, కానీ ఫారెన్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆస్తమా, దగ్గు, జలుబు, అజీతి నుంచి సర్వరోగ నివారిణి. అంతేనా? మీ అందం 3 చేసేది గాడిద పాలు, గాడిద సబ్బులు మాత్రమే అని వీడియోల్లో డబ్బా కొట్టడం మొదలు పెట్టాడు. మరైతే మోసం అనే వ్యాపారం ఒక్కడే చేయలేడు కదా. తన మాట వినే కొంతమంది మోసగాళ్లను చేర్చుకున్నాడు. వాళ్లే గిరిసుందర్, బాలాజీ, సోనికారెడ్డి. జాగ్రత్తగా గమనిస్తే ఈ 7వ క్లాస్ బేనిగాడి తెలివిని గమనించవచ్చు. తెలుగు, తమిళం, కన్నడ వచ్చిన వారిని సభ్యులుగా పెట్టుకున్నాడు. ఎందుకంటే వీరి టార్గెట్ తెలుగు రాష్ట్రాలు, ఆ తర్వాత కర్ణాటక. వీరితో వీడియోలో ప్రచారం చేయించాడు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత వీటి ఉపయోగం బాగా పెరిగిందని చెప్పాడు. అది కూడా డాక్టర్ రమేష్ అనే వ్యక్తి అతని టీంతో కలిసి కహానీలు చెప్పించాడు. ఈ బేకార గాడిద ఉలగనాథన్. గాడిద పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కరోనా రాదు, వచ్చిన బాడీలో యాంటీబాడీస్ పెరుగుతాయని ఉల్ఫా మాటలు చెప్పించిన ఉలగనాథన్ వ్యాపారం చేద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయించాడు. ఈ డాంకీ ప్యాలెస్, డాంకీ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఎందుకంటే గాడిదలు, వాటి వ్యవహారం, పాల సేకరణ చూపించి ఫారెన్ లో మన గాడిదలకు ఉన్న డిమాండ్ ఎక్కడా లేదు. వీటి ద్వారా కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. వచ్చిన డబ్బును చేత్తో లెక్కించడం చాలా కష్టం. మీరు ఖచ్చితంగా మనీ కౌంటింగ్ మెషిన్స్ తెచ్చుకోవాల్సిందే అని ఓదరగొట్టాడు ఉలగనాథన్. ఆ తర్వాత చిన్నగా తన 7వ క్లాస్ తెలివిని బయట పెట్టాడు. మీరు కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే గాడిదలతో మీరు కూడా చేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు. మేము విదేశాలకు గాడిద పాలను ఎగుమతి చేస్తున్నాం, మాకు మార్కెట్ కూడా తెలుసు. మీరు కూడా వ్యాపారం పెడతామంటే ఫ్రాంచైజీ ఇస్తాం, పాలు సేకరించే బాధ్యత మాదే, గాడిదలను కూడా మేమే కొని పెడతామని సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు. దీంతో చాలా మంది ఆ వీడియోలను చూసి వారిని అప్రోచ్ అయ్యారు. అంతే, ఒక్కసారిగా ఎవరైనా వివరాలు తెలుసుకుందామని సరదాగా కాల్ చేసినా సరే వెంటనే వీళ్ళ టీం రంగంలోకి దిగుతుంది. మీరు వద్దన్నా సరే వెంటపడి ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకొచ్చేస్తారు. అలా తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో గాడిదల వ్యాపారం మీద ఉన్న ఉత్సాహంతో వివరాల కోసం వెళితే క్షవరం చేసేశారు. అదేమంటే ఈ అడ్డగాడిద ఉలగనాథన్ స్వయంగా రంగంలోకి దిగి తన టీంతో దిగుతాడు. ఇక మోసపు కథ నడుపుతాడు. ఎందుకంటే మోసమే వాడి వృత్తి. మన తెలుగు రాష్ట్రాల్లో 100 మందికి పైగా ఉన్నారు. 4 రాష్ట్రాల్లో 400 మందితో గాడిద
గాడిదల ప్యాలెస్ వ్యాపారం అంటూ తెలివి తక్కువ వారిని చేసి చెవిలో పూలు పెట్టాడు. గాడిదలతో వ్యాపారం చేస్తారంటే చేస్తాము, గాడిదలతో వ్యాపారం చేయమంటే సరే మేము మా ఊళ్ళో సొంతంగా కొనుక్కుంటామన్నారు మన తెలుగు వాళ్ళు. కానీ మన లోకల్ గాడిదలు సరిగ్గా పాలెవ్వవు, రోగాలను తట్టుకుని నిలబడలేవని డాక్టర్ రమేష్ అనే ఓ వెధవ డాక్టర్తో చెప్పించారు. గుజరాత్లో అయితే నాణ్యమైన గాడిదలు దొరుకుతాయని చెప్పారు. మన దగ్గర గాడిదలు మహా అయితే 40,000, కాస్త మంచివి 50,000. కానీ ఈ పుండాకొర్లు ఏకంగా గుజరాత్ గాడిదలని చెప్పి 80,000 నుంచి 130,000 వరకు ఖర్చు పెట్టించారు. ఇక కోట్లు సంపాదించేద్దామని కొంతమంది అప్పులు తెచ్చి మరీ ఈ వ్యాపారంలోకి వచ్చారు. ఒక్కొక్కరితో మినిమం 30 గాడిదలు కొనిపించాడు ఈ ఉలగనాథన్. అంతేకాదు ఫ్రాంచైజీ డిపాజిట్ కింద 5 లక్షల రూపాయలు. ఇక గాడిదలకు ప్యాలెస్ లాంటి వసతులు లేకుంటే పాలెవ్వవు, పూరా నష్టం వస్తుందని బెదిరించి 10 లక్షలు ఖర్చు పెట్టించాడు. దాని నిర్మాణం కూడా మనోడిదే. అంతేకాదు గాడిదలకు జ్వరం వచ్చినా సుస్థి చేసినా మందులు వేయాలి, అందరూ వైద్యం చేయలేరు అని ఏకంగా గాడిదల స్పెషలిస్ట్ డాక్టర్ గాడిద బిరుదు పొందిన రమేష్ కు డబ్బులు కట్టించాడు. ఇలా రకరకాల పద్ధతుల్లో దానా నుంచి పానీ వరకు శాంతం డబ్బులు పెట్టించాడు. అలా 30 లక్షల టార్గెట్ తో వ్యాపారంలోకి దిగిన వీరు ఎంత వీలైతే అంత లాగేశారు. కొంతమంది ₹1,00,00,000 వరకు పెట్టారు. మొత్తానికి గాడిదలు కొని షెడ్యూల్ వేసి కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. 4 నెలల పాటు గాడిద పాలు ఇస్తే వాటిని సేకరించారు. మరో విషయం ఏంటంటే రైతుల దగ్గర గాడిద పాల సీసా మీద చిన్న మరకున్నా సరే పక్కన పడేసేవారు. ఫారెన్ మార్కెట్లో ఇలాంటి మరకలున్నవి తీసుకోరు, ఇవి పాడైపోయి ఉంటాయి. ఒక్క బాటిల్లో తేడా వస్తే అంతే సంగతులు. మిగతా పాలు కూడా పాడైపోయి కోట్ల నష్టం వస్తుందని పడేసేవారు. దీంతో నిజమైన వ్యాపారాలు అనుకున్నారు గాడిద వ్యాపారులు. అలా 4 నెలల పాటు గాడిద పాలు సేకరించాడు. లీటర్కు 1600 ఇవ్వడం మొదలు పెట్టాడు. కానీ 4వ నెల నుంచి గాడిద పాల డబ్బులను నా దగ్గరే ఉంచండి, ఎందుకంటే ఈ డబ్బును కూడా ఇందులోనే పెట్టుబడి పెట్టండి, నేను మరో 4 గాడిదలను తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో సరేనని ఆ డబ్బులు కూడా వదులుకున్నారు రైతులు. ఇక డబ్బులకు ఇబ్బందిగా ఉన్న రైతులు తాము అమ్మిన పాలకు డబ్బులు ఇవ్వమంటే చెక్కులు ఫటాఫట్ రాసిచ్చేశారు. కానీ చెక్కులను తీసుకుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే బౌన్స్ అయ్యాయి. దీంతో కంగారు పడ్డ రైతులు ఉలగనాథన్కు కాల్ చేయగా మా అకౌంటెంట్ మాట్లాడతానని నంబర్ ఇచ్చాడు. చెక్ బౌన్స్ ఎందుకైందని రైతులు అడిగితే అప్పుడప్పుడు అవుతుంటాయి, మీరే రైతులు కదా, మేము రోజుకు 1000 చెక్కులు ఇస్తూ ఉంటాం, సంతకాలు చేయలేక చస్తుంటాం, ముందు తీసుకున్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, మాకు యూరప్ నుంచి 600 కోట్లు రావాలి, మేమేమైనా కంగారు పడుతున్నామా అన్నాడు ఆయన. అంతేకాదు 1-2 నెలలు ఆగండని చెప్పి మళ్ళీ చెవిలో పూలు పెట్టాడు ఉలగనాథన్. ఇక గాడిదలను కడుగుతూ వాటికి దానా పెడుతూ గాడిద పెంట తీస్తూ వాటిల్లో కూడా కోట్లు ఊహించుకున్నారు సభ్యులు. కానీ ప్రతి నెల గాడిద ఫ్రాంచైజీ అంటకట్టిన వాళ్ళు ఫోన్లు ఎత్తడం లేదు. ఎంతైనా కూడా బిజీగా ఉన్నామని చెప్పి కట్ చేయటం మొదలు పెట్టారు. ఎత్తినా కూడా బిజీగా ఉన్నామని చెప్పి కట్ చేయటం మొదలు పెట్టారు. సరిగ్గా నెల రోజుల తర్వాత అసలు టచ్లో కూడా లేరు. దీంతో తాము మోసపోయామని లబోదిబ్బమన్నారు గాడిద పాల వ్యాపారులు. దీంతో యూట్యూబ్ వీడియోలో అడ్రస్ చూసి తిరువన్వేలికి వెళ్లారు. అక్కడ మనోడు లేడు, కేవలం గాడిదలే ఉన్నాయి. దీంతో మొత్తం మోసపోయామని స్థానిక పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. కానీ ఉలగనాథన్ ఏమన్నా మామూలుడా, అసలే 7th క్లాస్ బ్రెయిన్. లోకల్ పోలీసులకు బాగానే లంచాలు ఇచ్చినట్లుంది, వారి కేసును పట్టించుకోలేదు. అతని ఏరియాలో అతని హవానే నడుస్తోంది. దీంతో మెల్లిగా తెలంగాణ ఏపీలో మోసపోయామని రైతులు లబోదిబ్బమని ఒక యూనియన్ పెట్టుకున్నారు. అంతేకాదు తమిళనాడు, కర్ణాటకలోని ఈ డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ వ్యాపారులు కూడా లబోదిబ్బమని పోలీసులను కలిశారు. కానీ ఏం లాభం, ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు ఏపీ మంత్రి నారా లోకేష్ను కలిసి తమ బాధ చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇక కేటీఆర్ సాయం కోరగా ఆయన ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తమను ఆదుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఉలగనాథన్ను అతని సభ్యులైన గిరి సుందర్, బాలాజీ, సోనికారెడ్ల కోసం వేటాడుతూ ఉన్నారు. అసలు గాడిద పాలు లీటర్ 1600 అన్నప్పుడు అనుమానం రావాలి. ఇక దీనికి ఫ్రాంచైజీ ఎందుకు తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. హాయిగా ఒక్కో గాడిదకు పెట్టిన డబ్బులతో మన దగ్గర నాణ్యమైన గేదెలు వచ్చేవి. డైరీ ఫామ్ పెట్టుకున్నా ఎవరిని బ్రతిమలాడాల్సిన పనే లేదు. కానీ లీటర్కు 1600 అంటే తెగ ఆవేశపడి ఆశపడి నిండా మునిగిపోయారు పాపం. కొంతమంది అయితే ఆస్తులు తనఖా పెట్టి మరీ ఈ వ్యాపారంలోకి దిగారు. ఇలా 400 మంది 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. కొంతమందికి 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4-5 లక్షల వరకు చెల్లించాడు. మరో ఏడాది ఇలానే సంపాదిస్తే తమ పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది, ఆ తర్వాత వచ్చేదంతా కనకవర్షమే అని ఆశపడ్డారు. ఇంకొంతమంది అయితే ఆ 5 లక్షలతో కూడా మరో 5 గాడిదలు కొన్న అమాయకులు కూడా ఉన్నారు. మనోడు ఇచ్చిన GST నంబర్ కథ ఇంకోటి. మీకు పన్నులు లేకుండా ఎలాంటి ట్యాక్సులు కట్టకుండానే పూర్తిగా ఇస్తామని చెప్పాడు. GST నంబర్ అంటూ ఒకటి ఇచ్చాడు, అది కూడా నకిలీదేనని అధికారులు చెప్పడంతో లబోదిబ్బమన్నారు. అయితే ఏపీలోని ఓ అధికారి మోసపోయిన గాడిద పాల వ్యాపారాల గుండెలు పగిలేలా ఓ వార్త చెప్పారు. మన దేశంలో అసలు గాడిద పాలతో వ్యాపారం చేసేందుకు అనుమతే లేదు, మీరు వ్యాపారం చేశారు, పైగా మోసపోయామని చెబుతున్నారు. అసలు ఈ విషయం తెలుసా అనడంతో నీళ్లు నమిలారట మోసపోయిన వారు. పాపం లక్షల్లో మునిగి లబోదిబ్బమంటున్నారు. అందుకే గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. ఎక్కువ వడ్డీలు, ఎక్కువ
ఎక్కువ లాభాలు ఎక్కడా రావు. ఎవరైనా చెబుతున్నారంటే అది మోసమే. డబ్బుకు ఆశపోయి ఉన్నది పోగొట్టుకోవద్దు. ఎన్ని మోసాలను చూస్తున్నా కూడా ఏదో ఒక మోసంలో జనం మునుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉలగనాథన్ అండ్ అడ్డగాడిదలు దొరికినా కూడా లాభం ఏమీ ఉండదు. కొద్ది రోజులకే బెయిల్ వస్తోంది. ఆ తర్వాత కోర్టు పరిధిలోని కేసులకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి న్యాయం చేయడానికి పోలీసులు మోసగాళ్లతో డబ్బులు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మన దేశంలో చట్టాలు పైకి స్ట్రాంగ్గా ఉన్నా లోపల చాలా వీక్. జనాల సొమ్ము మన ముందే. మరి గాడిద పాలు తాగితే లాభమని ఎవరైనా చెప్పినా, గాడిద సబ్బు పూసుకుంటే అందం పెరుగుతుందన్న లాగిపెట్టి కొట్టండి. రోజు మనకు దొరికే మనం నమ్మే పాలు తాగితేనే రకరకాల రోగాలు వస్తున్నాయి. మరి గాడిద పాలతో రోగాలు నయమవుతాయి, అందం పెరుగుతుంది అంటే అది తప్పకుండా మోసమే. మరి ఉలగనాథన్ అంటుకో అడ్డగాడిదలను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.